అందరికీ నమస్కారం అండి. మొత్తం 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. G+1 ఉంటుంది. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా లోపల పెట్టుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారు. అలాగే కొంచెం సిట్ అవుట్ కూడా ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఇది 150 గజాల్లో తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్. ఇది సుమారుగా 1 year ఓల్డ్ అండి. ఇది 1 year అవుతుంది. ఇది మొత్తం టేక్ వుడ్ డోర్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు. కింద ఒక సింగిల్ బెడ్రూమ్, హాలు, డైనింగ్, కిచెన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చి 2 bedrooms, సిట్అవుట్ హాల్ అయితే ఉంటుంది. ఇది మొత్తం 150 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా నీట్ గా డిజైన్ గా చేపించుకున్నారు, ఓన్ గా చేపించుకున్నారు వర్క్ మొత్తం. ఎందుకంటే ఈయన బిల్డర్ ఏం కాదు, మంచి జాబ్ చేసే ఎంప్లాయ్ అన్నమాట. వాళ్ళు అవసరం కొద్దీ అమ్మేస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వటం వలన అమ్మేస్తున్నారు అన్నమాట. చాలా తక్కువ ప్రైజ్ లోనే వస్తుంది. టేక్ వుడ్ డోర్ చూస్తున్నారు మీరు, ఓన్ గా చేపించుకున్నారండి. వర్క్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మొత్తం టేక్ వుడ్ డోర్స్, అలాగే కింద టైల్స్, వర్టిఫైడ్ టైల్స్, పైన జిప్సమ్ సీలింగ్ లో కూడా చాలా మోడల్స్ అయితే చేపించారు. ఏ రూమ్ కి ఆ రూము డిజైన్ అయితే ఉంటుంది. వాల్ పేపర్లు కూడా చూస్తున్నారండి మీరు. వాల్ పెయింటింగ్, ఇది వాల్ పెయింటింగ్ పేపరు రెండు కూడా మిక్స్డ్ గా ఉన్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. విజయవాడ మనకి రైల్వే స్టేషన్కి అయితే ఒక 8 kilometers అలా వస్తుంది. బస్ స్టాండ్కి 9 kilometers వస్తుందండి డిస్టెన్స్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉంది. ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది, అలాగే డ్రైనేజీ కనెక్షన్ ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయండి. ఇది పూజా మందిరం చూస్తున్నారు. సపరేట్గా రూమ్ అయితే ఉంది. పూజా మందిరానికి సపరేట్గా రూమ్ కూడా ఉంది. ఇక్కడ కిచెన్లో ఉన్నటువంటి వర్క్ కూడా మీరు చూస్తున్నారు. మొత్తం ప్లేవుడ్ ఎకాలిక్ అండి. ఇది అంటే సంక్లాస్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఎకాలిక్ అని గ్లేజింగ్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం ఓన్గా చేపించుకున్నారు. మొత్తం ఎలా ఉందో అలా ఇచ్చేస్తారండి. రెడీ టు మూవ్ హౌస్ ఇది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం 150 స్క్వేర్ యార్డ్స్ 150 గజాల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ బాస్కెట్లు చూస్తున్నారు మీరు. బాస్కెట్లు కానీ అన్ని చేపించున్నాయి. ఒకసారి మెట్లు కూడా చూద్దాం, పైకి చూపిస్తాను నేను. ఈ డూప్లెక్స్ హౌస్ మనకి లోపల నుంచే స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా పెయింటింగ్ అయితే చూస్తున్నారు మీరు. మెట్లు పక్కన చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉందండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. ఈ డూప్లెక్స్ 150 గజాల ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక 1,20,00,000 నుంచి 1,30,00,000 లోపు అయితే వస్తుంది. 1,20,00,000 నుంచి 1,30,00,000 లోపు ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే వస్తుందండి. 1 year ఓల్డ్. ఇది మొత్తం పైన, దానిపైన కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నేను. ఇదంతా వచ్చేసి హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ అయితే ఉంది. 2 bedrooms అయితే ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. కాస్ట్ అయితే 1,20,00,000 నుంచి 1,30,00,000 దాకా వస్తుందండి. బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ కూడా మేమే చేపిస్తాము. SBI నేషనలైజ్డ్ బ్యాంక్ లో లోన్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు. ఇక్కడ ఒక చిన్న రూమ్ కూడా ఉంది. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, పైన ఫ్లోర్ లో ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ అయితే కనుక విజయవాడ అండి. విజయవాడ ఖండ్రిక ఆ లొకేషన్ లో ఉంటుంది. డూప్లెక్స్ హౌస్ 150 గజాల్లో ఉంటుంది. అంటే మీకు ఖండ్రిక రింగు, సింగినగర్ పైపు రోడ్డు ఆ లొకేషన్ లో ఉంటుంది అనమాట. మంచి లొకేషన్, గుడ్ ప్రైమ్ లొకేషన్. చుట్టూ కూడా మంచి క్లాస్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది, అలాగే ఇక్కడే కామన్ కూడా ఉంది. ఇది ఒక కామన్ బాత్రూమ్. ఇది మొత్తం 150 గజాలు, సుమారుగా 1 year ఓల్డ్ అవుతుంది. కాస్ట్ అయితే కనుక 1,20,00,000 నుంచి 1,30,00,000 వరకు కాస్ట్ అయితే ఉంటుంది. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ, దగ్గరుండి చేపించుకున్నారు వాళ్ళు.
ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు. ఇది మొత్తం వచ్చేసి చిన్న రూమ్ అయితే ఇచ్చారండి, చిల్డ్రన్స్ రూమ్ లాగా ఇచ్చారనమాట. అంటే మీకు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చి 3 బెడ్రూమ్లు ఉన్నాయి. ఈ రూమ్ తో కలుపుకుంటే మొత్తం 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డ్. ఇది ఇక్కడ పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉన్నాయి. ఇది కూడా అంతే, సేమ్ సెకండ్ బెడ్రూమ్. ఇది మొత్తం సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ డూప్లెక్స్ హౌస్ నచ్చిన వాళ్ళు పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి ఫోన్ చేసి చూడండి. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫేర్ గా ఉన్నాయి. ఇది రెగ్యులర్ గా వచ్చే ప్రాపర్టీ. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. 6x6 మంచం వేసారు, అయినా సరే చాలా ప్లేస్ అయితే ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది G+1. ఎవరైనా సరే కొద్దిగా ఒక 3 సెంట్లు అలాగా మంచి ఇండిపెండెంట్ హౌస్ లో ఉందాము, డూప్లెక్స్ హౌస్ కావాలి మాకు, కొంచెం బాగుంది, ఏరియా కూడా కొంచెం డీసెంట్ గా ఉన్న ఏరియా అంటే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. ఎందుకంటే విజయవాడ సిటీకి జస్ట్ ఒక 9 km అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. ఇది బయట ఉన్నటువంటి సిట్ అవుట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ సందు కూడా ఉంది, మీకు నేను చూపిస్తాను. మనం తూర్పు వైపు ఇండిపెండెంట్ హౌస్ అండి, ఉత్తరం సందు కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి. థ్యాంక్ యూ.